జనగామలోని స్వర్ణ కళామందిర్ థియేటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు దస్మంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ముఖ్యర తిరుపతి రెడ్డి సినిమా చూశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ రద్దు చేసి అందరూ చూసేలా అవకాశం కల్పించాలని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. కాశ్మీర్లో జరిగిన దారుణ మారణకాండకు దృశ్య రూపంగా ఈ సినిమాను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారని చెప్పారు. जब तक सूरज चांद रहेगा कश्मीर हिंदुस्तान करेगा। చిత్తశుద్ధి ఉన్న ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం కాదనుకుంటే వెంటనే కాశ్మీర్ ఫైల్ సినిమాకు ట్యాక్స్ను రద్దు చేసి అందరూ చూసే ఒక అవకాశాన్ని కల్పించాలి. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాలతోని మజ్లిస్ చేతిలో కీలుబొమ్మ అయిపోయి మజ్లిస్ యొక్క దీనికి అనుగుణంగా ఈరోజు మడుగులొత్తుతూ ఈరోజు కాశ్మీర్ ఫైల్స్ విషయంలో ఈరోజు విమర్శిస్తున్నారు. బోధనలో జరిగిన సంఘటన శివాజీ మహారాజు ఈ దేశానికి హీరో లాంటి వ్యక్తి. అటువంటి ఆయన కోట్లాది మంది అభిమానులు ఉన్న ఆ శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని బోధనలో ప్రతిష్ఠిస్తే మరి దాన్ని వివాదం చేయడం, అనేక మంది పైన లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, 55 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పంపింది బీజేపీ కార్యకర్తలను, హిందూ కార్యకర్తలు. పాలకుల నిర్లక్ష్యానికి ఏ విధంగా కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ పండితులు ఏ విధంగా హింసకు, హత్యకు, అత్యాచారాలకు గురైందో పూసగుచ్చినట్టు చూపించినందుకు రంజిత్ గోయల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కాశ్మీర్ ఫైల్ చూసి హిందువులు సంఘటితమవుతామని ఏదైతే లౌకికవాదులు ఈ సినిమాలో దమ్ము లేదని ఏదైతే చెప్పుతుండ్రో ఇది చూసిన తర్వాత సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత హిందువులు సంఘటితమైతే తద్వారా మన పీఠాలు కదులుతాయని ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని సినిమా చూసి